దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్, త్రిష, కేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై మెరవబోతుండడం విశేషం. టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే 'నువ్వొస్తానంటే నీ వద్దంట' పేరు తప్పకుండా వినిపిస్తుంది. సిద్ధార్థ్, త్రిషల కెమిస్ట్రీకి తోడు శ్రీహరి నటన, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు తోడడంతో ఆ సినిమా ఒక మ్యాజిక్ను సృష్టించింది. ఆ చిత్రానికి ముందు మణిరత్నం, యువాలో ఇద్దరు కలిసి నటించిన కమర్షియల్గా విజయం దక్కపోవడంతో అది అంతగా రిజిస్టర్ కాలేదు. కానీ ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ మాత్రం ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిపోయింది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై మెరవబోతుండడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఒక నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ కథలో అధిక భాగం విదేశాల్లోనూ సాగేలా భారీ ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిషలతో పాటు మరో యువ జంట కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తారని సమాచారం. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వార్త రావడం ఆమె అభిమానుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతుంది. సిద్ధార్థ్ కెరియర్ పరంగా చూస్తే ఆయన చాలా కాలంగా ఒక బలమైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన టక్కర్, చిన్నా లాంటి సినిమాలు నటుడిగా గుర్తింపు తెచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. బొమ్మరిల్లు వంటి ఎవర్ గ్రీన్ హిట్ కోసం సిద్ధార్థ్ అభిమానులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అదే బొమ్మరిల్లు నిర్మాత దిల్ రాజు ఇప్పుడు సిద్ధార్థ్, త్రిషలను మళ్లీ కలపబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో నేరుగా తీస్తారా లేక డబ్బింగ్కే పరిమితం అవుతారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బిజీగా గడుపుతుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన విశ్వంబర షూటింగ్ దాదాపు పూర్తి కానొచ్చింది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో చేస్తున్న రామ్ సినిమా విడుదలకు సంబంధించి దసరా లేదా దీపావళి సీజన్ను టార్గెట్ చేసినట్లు మాలీవుడ్ టాక్. వరుసగా పెద్ద ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఆమె ఇప్పుడు సిద్ధార్థ్తో జత కట్టడం పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీసింది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే వింటేజ్ సినీ ప్రియులకు ఈ కలయిక గొప్ప కానుక అని చెప్పవచ్చు. అధికారిక ప్రకటన వెలువడే ముందే ఈ రీయూనియన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో కనిపించబోయే ఆ రెండో యంగ్ కపుల్ ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు కుర్రకారును ఉరుతగించిన సిద్ధార్థ్, త్రిషల జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఒకప్పటి క్లాసిక్ కాంబోను సరికొత్త కథతో చూడటం ఖచ్చితంగా గొప్ప అనుభూతి అవుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్, త్రిష మళ్లీ కలిసి నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.